ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినాలలో మిమ్మల్ని చూసి దేవుని స్తుతించుటకును, మీతో కలిసి చక్కని సహవాసం చేయుటకును, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి ప్రభువు మరి ఆయన దాసులతో పాటు నాకును అనుగ్రహించిన ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులందరికీ, పలు సంఘము నుండి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, విశ్వాస గృహమునకు చెందిన ప్రియులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ స్థలము, మందిరము ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఇక్కడ మరి పరిచర్య అన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి. సత్యవతి అక్కగారు ముందుగా ఇక్కడికి నన్ను తీసుకొచ్చారు, గుడిపాడు తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అప్పుడు మందిరం పాక వేసేటప్పుడు, దాని పునాది వేసినప్పుడు ఉన్నాను, ప్రతిష్ట అప్పుడు ఉన్నాను. జేమ్స్ అన్నవాళ్ళు ఉన్నారు, మనోహర్ తమ్ముడు ఉన్నారు. ఇప్పుడు వారు లేరు. అది చాలా దుఃఖకరం, చాలా బాధాకరమైన అంశం. వారు లేరు, కానీ ప్రభు ఉన్నాడు మనతో, తండ్రి ఉన్నాడు మనకు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తన దాసును నిలిపి ఈ చుట్టుపక్కల చేసిన పరిచర్య వ్యర్థం కాదు, నమ్ముతున్నాను. ఆ దినమున ప్రభు ఆ దాసునికి తగిన బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నాకు ప్రియమైన సేవకులలో, సహోదరులలో మనోహర్ బ్రదరు నాకు అత్యంత ప్రియుడండి, ముఖ్యమైన వాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు ప్రభువుతో. మనం భూమి మీద ఉన్నాం, మనం కూడా అక్కడికి వెళ్తాం, ప్రభు సన్నిధిలోకి వెళ్తాం. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉంటా. ఆ కోరిక దేవుడు ఆ దాసుని పట్ల నెరవేర్చాడు. మనం కూడా వెడలిపోయి క్రీస్తుతో ఉంటాం. అది క్రైస్తవునికి ఉన్న శుభప్రదమైన నిరీక్షణ. మనము నిరీక్షణ లేని వారం కాం. ఒకప్పుడు లేని వారం, కానీ ఇప్పుడు నిరీక్షణ గలవారం. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మన వాక్య ధ్యానము నిమిత్తము మనం చదువుకున్న లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నాం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. నాకు చాలా కాలము నుంచి, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒక ఆశ ఉన్నది నాకు. పౌలు విషయంలో కొన్ని ధ్యానించాలని, భక్తుని విషయంలో. ఒకటి, ద ప్రైజెస్ ఆఫ్ పాల్, పౌలు యొక్క స్తుతులు. రెండవది, ద ప్రేయర్స్ ఆఫ్ పాల్, పౌలు యొక్క ప్రార్థనలు. మూడవది, ద టీయర్స్ ఆఫ్ పాల్, పౌలు యొక్క కన్నీరు. నాలుగవది, ద ఫియర్స్ ఆఫ్ పాల్, పౌలు యొక్క భయములు. ఐదవది, ద సఫరింగ్స్ ఆఫ్ పాల్, పౌలు యొక్క శ్రమలు.
ఆరవది ద జాయ్స్ ఆఫ్ పాల్, పౌలు యొక్క ఆనందాలు. ఏడవది ద వార్నింగ్స్ ఆఫ్ పాల్, పౌలు యొక్క హెచ్చరికలు అని ధ్యానించాలని హెడ్డింగ్లు పెట్టుకున్నా. చాలాసార్లు ఆ పాయింట్లు ఎత్తి రాసుకున్నా కానీ నడిపింపు రావాలి, మరి ప్రభు బయలుపరచాలి. ఆయన చిత్తం ఆశ మట్టుకి బాగా ఉన్నది. ప్రార్థన చేయండి. మరలా చెప్తున్నా, పౌలు యొక్క స్తుతులు, పౌలు యొక్క ప్రార్థనలు, పౌలు యొక్క కన్నీరు, పౌలు యొక్క భయములు, పౌలు యొక్క శ్రమలు, పౌలు యొక్క ఆనందము, పౌలు యొక్క హెచ్చరికలు. ఇప్పుడు మనం చదువుకున్న దానిలో పౌలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. పౌలు పత్రికల్లో మనం చదువుతున్నప్పుడు అనేక విషయాల్లో పౌలు భక్తుడు దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నామండి. పాత నిబంధనలో ఎక్కువగా దేవుని స్తుతించిన వ్యక్తి దావీదు కదండి. క్రొత్త నిబంధనలో ఎక్కువగా దేవుని తండ్రిని స్తుతించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఎక్కువగా దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ఇప్పుడే ప్రియులు చెప్పారు, ఎఫెసీయులు రాసిన పత్రికకును యెహోషువ గ్రంథానికి చాలా పోలికలు ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్లో హెవెన్లీస్ అని ఉంటుంది కదా, అది కానానంటే అని భక్తులు చెప్తున్నారు. సరే, ఇక్కడ పౌలు యొక్క స్తుతులు కొద్దిగా ధ్యానిస్తామండి. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. విశ్వాసి లక్షణం స్తుతించేవాడై ఉండాలి. సనిగేవాడు కాదు. ఎటువంటి వాడై ఉండాలి? స్తుతించేవాడై ఉండాలి. తెస్సలోనికలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 వచనం చదువుతారయ్యా. 5వ అధ్యాయము 16 వచనం, 5:16. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏ విషయాల్లో? ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో అన్యులు దేవుని ఎరగని వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదనే మాట మనం చూస్తున్నాం కదండి. అన్యులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, కానీ విశ్వాసులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాం. ప్రతి విశ్వాసి స్తుతించేవాడుగా ఉండాలి. మరలా చెప్తున్నా, సనిగేవాడుగా ఉండకూడదు. ఇప్పుడు పౌలు అన్నాడు కదా, ఏ విషయంలో స్తుతించాలంట? ప్రతి విషయములో. అంటే ప్రతి విషయములు అంటే చెప్పండి. సంతోషములో, దుఃఖములో, లాభములో, నష్టములో కదా, ఆరోగ్యములో, అనారోగ్యములో. పిల్లవాడు పాస్ అయినా స్తుతి, చెప్పండి. తర్వాత ఫెయిల్ అయినా స్తుతి. పాస్ అయితే స్తుతి కూడికలు ఉన్నాయి, కానీ ఫెయిల్ అయితే పెట్టినట్టుగా నేను ఎక్కడ చూడలా. కానీ పౌలు ఏమన్నాడు? ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము వచనము 10 చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము వచనము 10, 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు ఎరిగి నేను వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. దానియేలు భక్తుని యొక్క లక్షణం చూడండి. ఆయన 2 పనులు చేస్తున్నాడు. ఏంటి?
ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఆ వచనము అది చూడండి, ఆ సమయము ఆ సందర్భం చూస్తే రాజు శాసనం చేశాడు. 30 దినాల వరకు రాజుకు తప్ప ఏ దేవునికి ఎవరు ప్రార్థన చేయకూడదు. అలాగున చేస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి సింహపు బోనులో గుహలో వేస్తారు. అసలు ఆ శాసనం చేసిందే దానియేలు కొరకు. ఎవరి కొరకండి? ఆ శాసనం చేసిందే దానియేలు కొరకు. ఎవరేం చేసుకుని ఎవరు చూడరు, పట్టించుకోరు. ఆ శాసనం చేసిందే దానియేలు కొరకు. గమనించండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఎరిగాడా ఎరగలేదా? ఎరిగి ఉండి తెలుసు. రాజుకు తప్ప తన దేవునికి ప్రార్థన చేస్తే సింహపు గుహలో వేస్తారు అని దానియేలుకు తెలుసు. తెలిసినా కూడా యథాప్రకారముగా అంటే అది ఎప్పటిలాగా అంటే శాసనము పుట్టక మునుపు ఎట్లాగో శాసనము పుట్టిన తర్వాత కూడా అన్నమాట. శాసనం పుట్టక ముందు ఎలాగైతే ఆ కిటికీ తలుపులు తెరిచి మోకరించి ముమ్మారు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడో అలాగునే శాసనము చేసిన తరువాత కూడా ఏం చేస్తున్నాడు? మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఒక భక్తుడు భలే చెప్పాడండి. లోపల ఇంట్లోకి పోయి తలుపులు వేసుకొని అన్నీ వేసుకొని చేసుకుంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు కదా. ఎవరు చూస్తారు? తలుపులు వేసుకున్నారు, అందులో అది ప్రధానమంత్రి ఇల్లు, ఎవరు రావటానికి వీల్లేదు. కానీ తలుపులు వేసుకున్నాడో ఏమోలాగా కిటికీ తెరిచాడు. ఆయన మాటలు వినిపిస్తాయి. ఆయన మోకరించాడో లేదో చూడటానికి అవకాశం ఉంది. రహస్యంగా చేయలేదు. అర్థమైందమ్మా? దొంగతనంగా చేయలేదు. మనుషులు మనసులో చేసుకోలేదు. ఏదో పడుకుని నిద్రపోతున్నప్పుడు చేసుకునేవాడు కాదు. యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకరించి తన దేవునికి ప్రార్థన చేస్తూ ఏం చేశాడు? స్తుతిస్తూ వచ్చాడు. ప్రార్థన ఏమని చేసి ఉంటాడు? సమయము సందర్భాన్ని బట్టి చెప్పుకోవాలి కదండి. 9వ అధ్యాయంలో గంభీరమైన ప్రార్థన ఉన్నది. సరే, సమయం సందర్భం ఏంటి? శాసనం కదా. ఎవరైనా ప్రార్థన చేస్తే తన దేవునికి ఏం చేస్తారు? సింహపు గుహలో వేస్తారు. కాబట్టి ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ఏందయ్యా అక్కడ బైబిల్లో లేదు, నాకు లేదు, నీ బైబిల్ లేదు. ఏమని చేస్తుంటాడు? ఇంప్లాయిడ్ అంటారు కదా. ఏమని చేస్తుంటాడు? దేవా యెహోవా, నీ చిత్తమైతే ఈ శాసనాన్ని ఏం చేయి? రద్దు చేయి, మార్చేసాయి. నీ చిత్తమైతే నన్ను కాపాడు, లేకపోతే తీసుకో, ఏమైనా కానీ నీ చిత్తమైతే దేవా యెహోవా ఈ యొక్క సింహపు గుహలో పడతాననే భయం లేకుండా సింహపులో గుహలో పడటానికైనా ఆ యొక్క ధైర్యము, ఆ కృప నాకు దయచేయి. ప్రార్థన చేస్తుంటాడు కదండి. ఆ గుహలో పడవేస్తారు. ఆ పడవేటప్పుడు ఆ ధైర్యము, ఆ కృప నాకు దయచేయి అని ప్రార్థన చేసి ఉంటాడు. మరి ఏమని స్తుతించుంటాడు? ఇప్పుడు చెప్పయ్యా అదే. ఏమని స్తుతించుంటాడు? దేవా యెహోవా, ఈ శాసనము పుట్టించినందుకే స్తోత్రం. ఎందుకు? దీని ద్వారా నువ్వు మహిమ పొందబోతున్నావు. ఈ శాసనము పుట్టించినందుకే స్తోత్రం. ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కష్టాల్లో, సుఖాల్లో, అన్ని విషయాల్లో దేవునికి స్తుతులు చెల్లించాలి.
138వ కీర్తన మొదటి వచనం చదువుకుందామండి. 138 మొదటి వచనం చదువుకుందాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. స్తుతులు చెల్లిస్తే ఎలా చెల్లించాలి? పూర్ణ హృదయముతో, అర్ధ మనసుతో కాదు, అయినట్టు పోయినట్టు కాదు, చెయ్యాలి కాబట్టి చెయ్యాలి కాదు, పూర్ణ హృదయముతో చేయాలి. దేవుని కార్యం అది ఏదైనా సరేనండి, పూర్ణ హృదయముతోనే చేయాలి. దేవుని ప్రేమిస్తే మీరు పూర్తి చేస్తారని హాగా ద్వితీయోపదేశకాండం ఉంది కదా, ప్రేమిస్తే పూర్ణ హృదయంతోనే ప్రేమించాలి. దేవుని సేవిస్తే అవన్నీ వస్తున్నాయి. పూర్ణ హృదయంతోనే సేవించాలి. మరి దేవుని వెంబడిస్తే పూర్ణ హృదయంతో నిండు మనసుతోనే వెంబడించాలి. మరి దేవునికి ఇస్తే చెప్పండి, పూర్ణ హృదయంతోనే ఇవ్వాలి. 145వ కీర్తన మొదటి వచనం చదువుకుందామండి. 145వ కీర్తన. రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామము నిత్యము సన్నుతిస్తా, అనుదినము స్తుతిస్తా. ఎప్పుడెప్పుడంట? నిత్యము, అనుదినము స్తుతించాలి, నిత్యము స్తుతించాలి. 146వ కీర్తన మొదటి వచనాలే చదువుకుందాం. 146. నా ప్రాణమ యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతిస్తా. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని స్తుతిస్తా. ఎప్పుడెప్పుడంట? అనుదినము స్తుతిస్తారంట, నిత్యము స్తుతిస్తారంట, జీవిత కాలమంతా స్తుతిస్తారంట, బ్రతుకు దినములన్నిటను స్తుతిస్తా. భక్తులు అలా స్తుతించారు. దావీదు భక్తుడు అలా స్తుతించారు. పౌలు భక్తుడు అలా స్తుతించారు. నిండు మనసుతో స్తుతించారు, ఆనంద హృదయంతో స్తుతించారు, సణుగుతో కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు? ఆ మాటలు మనప్పుడు కొద్దిగా ధ్యానం చేద్దామండి. ఎందుకు స్తుతించాలి? చూడండి, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఏం చేశాడు? మనకు అనుగ్రహించాడు. ఏ ఆశీర్వాదము? పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకేం చేశాడు? మనకు ఇచ్చాడు. దానిని మనం అనుభవించాలి. ఇదే ఎఫెసీ పత్రిక, యెహోషువ గ్రంథానికి చక్కని పోలిక. వీ హ్యావ్ టు పొజెస్, వీ హ్యావ్ టు ఎంజాయ్. మనము వాటిని అనుభవించాలి. ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఏ ఆశీర్వాదాలండి? అక్కడ చూడ మీరే చెప్పండి. ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2, 3 వచనాలు 5 వరకు చదువుకున్నా మంచిదే. నీవు పట్టణములో దీవింపబడుదువు, ఫలములో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3 కాబోలు. నీవు పట్టణములో దీవింపబడుదువు, ఫలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును. నీ గంప, పిండి పిసుకు తొట్టి దీవించబడును. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నా మాట వింటే నీ గర్భఫలము, నీ భూఫలం కదండి, అవే దీవెనలు.
నీ భూఫలం అన్నాడు కదా. ఏ దీవెనలు అవి? భూ సంబంధమైన దీవెనలు. ఇంకా భూ సంబంధమైన దీవెనలు, భౌతిక సంబంధమైన దీవెనలు. మోషే దైవజనుడు ఇశ్రాయేలుకు భూ సంబంధమైనవి, భౌతిక సంబంధమైన దీవెనల గురించి చెప్పాడు. ఆయన కూడా ఆత్మ సంబంధం అని చెప్పాడు, సరేలే. అపోస్తలుడైన పౌలు ఏ దీవెనలు చెప్పాడు? భూ సంబంధమైనవి కంటే ఏవి? ఆత్మ పరలోక సంబంధమైనవి. భౌతిక సంబంధం అంటే ఆత్మ సంబంధమైన దీవెనలు పౌలు భక్తుడు చెప్పాడు. ఇప్పుడు ఒక ప్రశ్న. 2 రకాల దీవెనలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది కదయ్యా అమ్మ. ఎన్ని రకాలు? ఒకటి మీరే చెప్పండి. ఏ దీవెన? ఒకటి భూ సంబంధమైనది, రెండవది పరలోక సంబంధమైనది. ఒకటి ఆర్థిక సంబంధమైనది, భౌతిక సంబంధమైనది. రెండవది చెప్పండి, ఆత్మ సంబంధమైనది. చిన్న ప్రశ్న అడుగుతా, నిజం చెప్పాలి. ఈ 2 రకాల దీవెనలు ఏవి శ్రేష్టమైనవి? ఏంది అన్నారు? ఎవరు చెప్పాలి? 2-3 చెప్పారు. ఏందో మరి మీరు ఎందుకు చెప్పలేదు నాకు తెలుసు, మీకు తెలుసు. శ్రేష్టమైనవేవి? ఆత్మ సంబంధమైనవి. కానీ మనం రోజు ప్రార్థన చేసేది ఏ దీవెనల కొరకు? చెప్పాలి. శ్రేష్టమైనవి ఏమంటున్నావు? ఆత్మ సంబంధమైనవి అంటున్నావు, పరలోక సంబంధమైనవి అంటున్నావు. కానీ రోజు ప్రార్థన చేసేది మన జీవిత శైలి, మన యాటిట్యూడ్స్, మన ప్రార్థనలు, మన వైఖరి, అన్నీ మన మనసు అంతా దేని మీద? ఏటి మీద రావాలి? మార్పు రావాలి. ఇంకెంతకాలం భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకుంటావు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు. ఆయనకు అన్నిటిలో ప్రాధాన్యత వాక్యం రాశారు. దైవజనుడు వెళ్ళిపోయారు. అక్కడ క్రీస్తు. మన ప్రార్థనలో మార్పు రావాలి, మన విశ్వాసంలో మార్పు రావాలి, మన స్తుతుల్లో మార్పు రావాలి, మన జీవన శైలిలో మార్పు రావాలి. రెవల్యూషనరీ చేంజ్ రావాలి, విప్లవాత్మకమైన మార్పు రావాలి. ఎంతకాలం భూ సంబంధమైన ఎంతకాలం పెట్టుకుంటావు? ఇవే కావాలా? నేను, నా పిల్లలు, నా పొలం, నా బిడ్డలు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇయేనా? పర సంబంధమైనవి మరి ప్రభువుని గురించి, ఆ రక్షకుని గురించి, ఆ ఆత్మ సంబంధమైనవి, దేవుని యొక్క మహిమ, అవన్నీ ఎప్పుడు? పరలోకం, దేవుని ఇల్లు, ప్రభువు, ఆయన ఆధిపత్యం, ఆయన మహిమలు, ఆయన యొక్క నిత్యత్వాలు, ఆయన గాంభీర్యత. ఇంకెప్పుడు మనం దృష్టి మళ్ళిద్దాం? ఆలోచన చేసుకో. అందుకు పౌలేమన్నాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు? పొలం ఇచ్చినందుకు, ఇల్లు ఇచ్చినందుకు, బిడ్డనిచ్చినందుకు, ఉద్యోగం ఇచ్చినందుకు, మంచి సంబంధం ఇచ్చినందుకు, పంట బాగా ఇచ్చినందుకు కాదు. ఎందుకు? ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చావు తండ్రి. అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. పౌలు యొక్క స్తుతులు చాలా ఆత్మ సంబంధమైనవి. చూడండి, ఏమిటి ఈ యొక్క ఎఫెసీ పత్రికలో? అన్నీ నాకు తెలియవు, కొన్ని చెప్తున్నాను. చూడండి, 3వ వచనమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు
స్తుతింపబడునుగాక. ఒకటి, ఎందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం? ఈ ఆత్మ సంబంధమైన పర సంబంధమైన దీవులు అంటే ఏంటో చెప్తున్నాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి, పరలోకములో ఉన్న దేవుడు, యేసు క్రీస్తు ప్రభు యొక్క తండ్రి అయిన దేవుడు మనకేమయ్యాడు? మనకు తండ్రి అయ్యాడు. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లించాలి. మహోన్నతుడు, మహిమోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తుడు, భీకరుడు, పరమదేవుడు, పరమప్రభు, మహాదేవుడు, నీకు నాకు తండ్రి అయ్యాడు. నీ చేత నా చేత తండ్రి అని పిలిపించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి స్థల వంచి స్తోత్రం చెల్లిస్తాం. అంత గొప్ప దేవా, పరలోకం ఉన్న దేవా. దానియేలు అంటాడు నెబుకద్నెజరుతో 2వ అధ్యాయంలో, రాజా, పరలోకములో ఒక దేవుడు ఉన్నాడు అంటాడు కదండి. దేర్ ఈజ్ ఏ గాడ్ ఇన్ హెవెన్. పరలోకములో ఒక దేవుడు ఉన్నాడు. ఆహా, పరలోకంలో దేవుడు భూమి మీద ఉన్న నీకు నాకేమయ్యాడు చెప్పండి? తండ్రి అయ్యాడు. వాస్తవంగా ఆయన మనకు తండ్రి కాదు. మన తండ్రి ఎవరు? యోహాను సువార్త 8:44 అనుకుంటా కదండి. మన తండ్రి ఎవరు? అపవాది. సాతాను మన తండ్రి. వాడి పిల్లలం మనం. కానీ అపవాది పిల్లలమైన మనం, మన తండ్రి అపవాది అయి ఉండగా ఆయన పరలోకమున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహిమ మహాత్యం గల దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, పరమదేవుడు, పరమప్రభు, నీ చేత నా చేత నాయనా తండ్రి, అబ్బా ఫాదర్ అని పిలిపించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. మనం ఆయన పిల్లలమయ్యాం. ఆయన మనల్ని తన ఆత్మీయ కుటుంబంలో మనల్ని చేర్చుకున్నాడు. కాగా తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన ఇచ్చాడండి. ఆయన తండ్రి పంపిన యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన తోడనంటే వెంటనే 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలు కాదు, 10 నిమిషాలు కూడా కాదు, యేసు క్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచిన తోడనే, ఆయన అంగీకరించిన తోడనే, యేసు ప్రభువా నేను పాపిని క్షమించమని ఒప్పుకున్న తోడనే మనమేమయ్యాం? మన పాపాలు క్షమించబడ్డాయి. మనమేమయ్యాం? దేవుని పిల్లలమయ్యాం. కాబట్టి మనమేమయ్యాం? ఆయన పిల్లలమయ్యాం. కాబట్టి ఆయన మనకేమయ్యాడు? ఆయన మనకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఆ భాగ్యం వచ్చింది. ఏ భాగ్యం? తండ్రి నాయనా అని పిలుచుకునే భాగ్యం. పాత నిబంధనలో దేవుని తండ్రి అని పిలిచిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయండి. మోషే పిలిచాడు, మోషే రాశాడు 2-3 సార్లు, 2 సార్లు 3 సార్లు. దావీదు కూడా రాశాడు తండ్రి అని. మలాకి గ్రంథంలో నేను తండ్రినైతే ఏమన్నాడు? నాకు రావలసిన ఘనత ఏది అన్నాడు. అంటే దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడే తండ్రిలే. దేవుడు అంటే అంత దూరం ఉన్నట్టు అన్నమాట. దేవునికి మనం ఎక్కడుంటాం? దూరంగా ఉంటాం. ఆ సుంకరి వెళ్ళాడు కదా దేవాలయానికి, వాడు కన్నులెత్తుడికైనా ధైర్యం చాలక ఎక్కడున్నాడండి? దూరం నుండి ఏమన్నాడు? దేవా పాపి నన్ను కరుణించు. ఎక్కడుండి? దూరము నుండి కదా, దూరము నుండి. తండ్రి అంటే చెప్పరే, తండ్రి అంటే
అమ్మా నేను తండ్రి దగ్గరికి వెళ్తాం, ఇంకా దగ్గరికి వెళ్తాం, ఇంకా దగ్గరికి వెళ్తాం. ఆ భాగ్యం ఇచ్చాడు, ఆ దీవెన ఇచ్చాడు, ఆ ధన్యత ఇచ్చాడు. పూర్వకాలంలో భక్తులకు, ప్రజలకు, ఇశ్రాయేలు జనాంగమునకు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు కూడా లేని ఆ ధన్యత దేవుడు నీకు నాకు, అన్యజనులమైన నీకు నాకు అనుగ్రహించాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా ఈ మాటల గురించి? ఎప్పుడైనా ఆలోచన? నాకు తండ్రి ఎవరు? ఆ దేవుడు నాకు తండ్రి. నాకు ఇలా అంటే నేను ఇలా చెప్పుకుంటానండి, ఈ మట్టి మానవుని చేత మహిమాస్వరూపుడా నాయన తండ్రి అని ఈ మట్టి మానవుని చేత పిలిపించుకోవటానికి నీకు ఇష్టమైందా? నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. రెండవదిగా ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. 4, 5, 6 వచనాలు చదువుకుంటున్నాము చూడండి. ఆ వచనాలు జగత్ ఆఖరిలో చదువుతున్నాం. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనేను. మనలను అంటే పాపులమైన మనలను, మనలు అంటే అన్యులమైన మనలను, నిరీక్షణ లేని మనలను, దేవునికి దూరస్థులమైన మనలను. జగత్తు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తులో ప్రేమ చేత ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. He has chosen us. He has selected. ఆయన ఎన్నుకున్నాడు, ఆయన కోరుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. మన జ్ఞానానికి మించిపోయిందండి. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే సూర్యుడు లేకముందే, చుక్కలు లేకముందే, సృష్టి లేకముందే, చెప్పండి, భూమి లేకముందే, ఆదాము అవ్వలు లేకముందే, తల్లి గర్భంలో మనము పడకముందే కదండి. జగత్ పునాది వేయబడక మునిపే ఆ ఫ్రేజు బైబిల్లో కొత్త 3 సార్లు ఉంటుంది కదా. జగదుత్పత్తి మొదలుకొనే మాట 7 సార్లు ఉంటుంది. సర్లేండి. ఇవన్నీ లేకముందే యేసు క్రీస్తులో నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. దీన్ని ద ఎలక్షన్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని యొక్క ఎన్నిక. ద సావర్నిటీ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని యొక్క సార్వభౌమాధికారం కదండి. దేవుడు ఆ ఊరిలో కొందరిని, ఈ ఊరిలో కొందరిని, ఆ వీధిలో కొందరిని, ఇంటిలో కొందరిని, అక్కడ ఇక్కడ కొందరిని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? అసలు మనం జగత్ పునాది వేయబడక మునిపే, నీవు నేను లేక మునిపే. ఈ ఎలక్షన్, ఈ సావర్నిటీ అనేది మన జ్ఞానానికి మించిందండి. నేను చెప్పలేను, నా వల్ల ఇది కాదు, అది ఎవరి వల్ల కాదు. నువ్వు చెప్తే దాన్ని పౌలు భక్తుడు కొద్దిగా చెప్పాడు, ఇక ఎవరి వల్ల కాదు. అక్కడ ఎవరు చెప్తే చెప్తాడేమో దేవుడు, అక్కడ కూడా తెలియదేమో. నాకు ఆ వచనం చదువుకున్నప్పుడు నిజంగా అందులో ఉన్న లోతైన సంగతులు నాకేం తెలియవండి. కానీ నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తా. ఎందుకో తెలుసా? దేవా తండ్రి, ఈ సంగతులన్నీ నాకు తెలియవు. నాకు ఒకటి తెలుసు. ఏం తెలుసు? నీవు నన్ను ఏర్పరచుకున్నావు, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీవు నన్ను కోరుకున్నావు. నాకంతే చాలు. ఈ సిద్ధాంతం వేదాంతం నాకు తెలియదు, కానీ నాకేం తెలుసు చెప్పరే? ఏం తెలుసు?
నువ్వు నన్ను కోరుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఏర్పరచుకున్నావు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే. ఆ గుడ్డివాడు అంటాడు చూసా, ఆయన పాపియో కాదు నేను, ఇది ఒకటి నేను ఎరుగుదు. ఆయన నేను గుడ్డివాడుకు పుట్టా, ఆయన నా కనులు తెరిచాడు, ఇది ఎరుగుదు నేను. ఏది? నన్ను ఎంచుకున్నాడు. ఆహా, అమ్మా, అయ్యా, సోదరుడా, యేసయ్య నిన్ను కోరుకున్నాడు, ఎంచుకున్నాడు. మీరు విస్తారమైన జనమని కాదు, లెక్కకు తక్కువే కదా. లెక్కకు చెప్పండి, లెక్కకు తక్కువే. ద్వితీయోపదేశకాండం 7లో ఉంటుంది, లెక్కకు తక్కువే. ఈ తక్కువైన వారిని ఆయన ఏం చేశాడు? ఎక్కువగా ఎంచుకున్నాడు. ఈ తక్కువని ఏం చేశాడు? ఎక్కువగా ఎంచుకున్నాడు. ఆయన మిమ్మల్ని జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనులు ఏర్పరచుకున్నాడు, ఎన్నికైన వారిని ఏర్పరచడానికి ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. మన ఊరిలో మాకంటే మంచోళ్ళు చాలామంది ఉన్నారు, నాకంటే నీతిమంతులు చాలామంది ఉన్నారు. కానీ ఈ చెడిపోయిన నన్ను ఏర్పరచుకున్నాడు. ఆ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా, నా తండ్రిని ఘనపరుస్తున్నా. నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఒక ప్రశ్న, ఇట్లా ఎప్పుడైనా దేవునికి స్తుతులు చెల్లించావా? చెప్పండి. ఇట్లా ఎప్పుడైనా దేవునికి స్తోత్రం చెల్లించావా? లేదు. ఇక నుంచి స్తుతులు చెల్లించుకుందాం. నన్ను కోరుకున్నావు, ఆ మాట చెప్పరే. నన్ను కోరుకున్నావు. నా అందం సందం చూసి, డబ్బు చూసి, జ్ఞానం చూసి కాదు, చెడిపోయి నన్ను కోరుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. జగత్పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో దేవుడు నిన్ను నన్ను చూశాడు. జగత్పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో ఏర్పరచుకున్నాడు, యేసుక్రీస్తులో చూశాడు నిన్ను నన్ను. అందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 2 మాటలు లేకపోతే 3 సంగతులు చెప్పుకున్నాం. చెప్తారా ఏమేమిటో? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలా చెల్లించాలి? హృదయపూర్వకంగా చెల్లించాలి. ఎప్పుడెప్పుడు చెల్లించాలి? అన్ని సమయాలు చెల్లించాలి. ఏ విషయాల్లో చెల్లించాలి? లాభ నష్టాల్లో చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? పాత నిబంధన పోతే చాలా చెప్తాడు. దావీదు చెప్తాడు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకం. అవన్నీ ఆ సంగతి కాదు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చాం. ఇవేంచి చెప్పరే, ఇవి భూ సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చావయ్యా. ఏంటి అవి? నువ్వు నాకు తండ్రివయ్యా, నువ్వు నన్ను కోరుకున్నావు, నన్ను ఏరుకున్నావు, నన్ను ఎంచుకున్నావు, నన్ను ఎన్నుకున్నావు. 7వ వచనం చదువుకుందామండి. 7వ వచనం చదువుకుందాము. 7వ వచనం, ఆ దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన యేసుక్రీస్తునందు ఏం చేశాడంటే మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. క్షమించాడు, విమోచించాడు. చెప్పండి, క్షమించాడు. విమోచన అనేది చాలా విశేషమైన మాట. ఇంగ్లీష్లో రిడెంప్షన్ అంటారు.
ఒక బానిసను డబ్బు చెల్లించి విడిపించటమే విమోచన అంటారండి. మార్కెట్లో సంతలు ఉంటాయి కదండి. ఇప్పుడు వస్తుంటే ఏదో సంత, గొర్రెల సంత, మేకల సంత ఉన్నారు అక్కడ ఏదో ఊరు పక్క ఊరిలో. అవి తెచ్చి ఏం చేస్తారు, అక్కడ బేరం పెడతారు కదండి. బేరం పెడితే ఒకళ్ళు వచ్చి ఏం చేస్తారు, కొనుక్కుని తీసుకువెళ్తారు. మనం కూడా సాతాను బేరం పెట్టాడు. సాతానుకు బానిసలమయ్యాం. మనము ఎవరికి చెప్పండి, సాతానుకు బానిసలమయ్యాం, దాసులమయ్యాం. మన విలువ, మన పరువు, మన బలము, మన గౌరవం, మన సమస్తం వాడు గుంజేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు. సంతలో పెట్టాడు. పూర్వకాలంలో బానిసలు అమ్మేవారు, పౌలు కాలంలో బానిసలు అమ్మేవారు. ఫిలోమోనుకు ఆ పత్రికలో ఉంది కదండి, బానిసలు అమ్మేవారు. అబ్రహాం లింకన్ కాలంలో అమెరికాలో బానిసలు అమ్మేవారు. నీగ్రోవుల్ని అమ్మేవారండి, ఇంకొకరికి అమ్మేసేవారు. వాడు ఏమైనా చేయొచ్చు, కొన్నవాడు. రూమీలు కొన్నారు బానిసల్ని, కొన్నారు, ఏమైనా చేయొచ్చు. పని చేపించుకోవచ్చు, కొట్టవచ్చు, చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు. అన్నం పెట్టుతాడు, పెట్టవచ్చు, లేకపోతే షాకిరేం చెప్పి ఏమైనా చేయొచ్చు. సంతలో పెట్టాడు, బేరానికి పెట్టాడు నిన్ను నన్ను. చూశాడు ఒక ఆయన వచ్చి, నీ దీనస్థితి, నా దీనస్థితి, నా బానిస స్థితి, నా దౌర్భాగ్య స్థితి, నా పాప దాస్యమును చూశాడు. ఆయన వేల చెల్లించి ఏం చేశాడు, నన్ను విడిపించాడు. ఏం చేశాడు, విడిపించాడు. దాన్నే విమోచన అంటారు. వెల చెల్లించి ఏం చేశాడు, ఆయన నన్ను విడిపించాడు. ఊరకనే కాదు, అవతలోడికి ఏం కావాలి, ఈ గేదెని విడిపించాలంటే చెప్పండి ఏం కావాలి, డబ్బు కట్టాలి కదా. విడిపించాడు, ఏమిచ్చి, రక్తం ఇచ్చి. ఇక్కడ చెప్పాడు కదా, ఆయన రక్తం ద్వారా విమోచన కదండి. ఏమిచ్చాడు, డబ్బు ఇవ్వలా యేసయ్య, ఏమిచ్చాడు, ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను ఏం చేశాడు, విడిపించాడు. విడిపించి ఇంకొక భక్తుడు ఇలా చెప్పాడు, సంతలో పెట్టాడు బేరానికి, వచ్చి చూశాడు యేసయ్య, మనల్ని ఏం చేశాడు, విడిపించాడు. విడిపించి నువ్వు ఇష్టమయ్యా అన్నాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఏమన్నాడు చెప్పరే, విడిపించేశాడు కదా, వెళ్ళిపో. కానీ అతడు ఏం చేశాడో తెలుసా, బానిస కొన్నాడు కదా ఈయన, నేను ఎక్కడికి వెళ్ళేది, నేను ఎవరి వద్దకు వెళ్ళేది, నన్ను చూసి జాలి పడిన వాడా, ఈ క్రూరుడు కఠినమైన ఈ యజమాని నుండి నన్ను విడిపించిన వాడా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నీవలే ప్రేమించిన వాడెవరు, నీవలే నన్ను చూసి జాలి పడిన వాడెవరు, నన్ను చూసి కనికరించిన వాడెవరు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటా, నీ సేవే చేస్తా. కాదు, ఇప్పుడు నేను నీకు దాసుడుగా ఉంటా, ఇప్పుడు నేను నీకు బానిసగా ఉంటా. నా మంచి యజమానుడా, నా ప్రియమైన యజమానుడా, నేను ఇంకెక్కడికి వెళ్ళను. నీకంటే గొప్పవారెవరు, నీకంటే ప్రేమించేవారెవరు, నీకంటే ఆదరించిన వారెవరు, నీకంటే చేరదీసిన వారెవరు, నీకంటే నా కన్నీరు తుడిసేవాడెవరు, నా అక్కర్లు తీర్చేదెవరు, నాకు స్వేచ్ఛనిచ్చేది ఎవరు, నీవే. నీకే బానిస, నీకే దాసుడను. విమోచించాడు, రక్తం ఇచ్చి విమోచించాడు. అందుకు దేవునికి చెప్పండి, తండ్రి అయిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నా. విమోచన అని తర్వాత మళ్ళీ ఒక మాట చెప్పాడు, వివరణ కదండి. ఏంటి, పాపములు ఏం చేశాడు, విమోచనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. తండ్రి అయిన దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఎందుకు, మన పాపాలు ఏం చేశాడు చెప్పరే, క్షమించాడు.
అందుకు దేవునికి స్తోత్రం. నా పాపాలు క్షమించాడు. ఎన్ని పాపాలు? ఇక్కడ క్షమించబడిన వాళ్ళు ఎవరు లేరా? ఎన్ని? విస్తారమైన పాపాలు. ఈమె విస్తారమైన పాపాలు కదండి. ఎన్ని పాపాలు? విస్తారమైనవి. ఇంకా చెప్పు, ఎన్ని పాపాలు? అన్నీ చెప్పరే, ఇంకేమైనా ఉన్నాయండి? అన్ని పాపాలు క్షమించాడు. చిన్నవి క్షమించాడు, పెద్దవి క్షమించాడు, ఘోరమైనవి క్షమించాడు, భయంకరమైనవి క్షమించాడు, ఎర్రనివి క్షమించాడు, కెంపు వంటివి క్షమించాడు. ఎన్ని? అన్నీ క్షమించాడు. క్షమించడమే కాదు, వాటిని జ్ఞాపకం చేసుకోని అన్నాడు. ఉంది కదా, ఎబ్రీ పత్రికలో ఉంది కదా. ఇక వాటిని చెప్పండి, వాటిని ఇక ఎన్నటికీ చెప్పండి, ఎన్నటికీ చెప్పండి, ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోని అన్నాడు. మనం క్షమించిన ప్రభు ఇక మన పాపాలు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్పాడు. చెప్పినవాడు సత్యవంతుడు, అబద్ధం ఆడ నేరనివాడు. కానీ అప్పుడప్పుడే వాడు జ్ఞాపకం చేస్తాడు మనకి. ఎవరు? అబ్బో, ఇంత పాపి యేసయ్య అనంగానే క్షమించాడా అని లోపల ఏం కలిగిస్తాడు చెప్పరే? అనుమానాలు కలిగిస్తాడు, సందేహం పుట్టిస్తాడు. నిజంగా క్షమించాడా ఇంత పాపిని? ఇంత చెడిపోయి నన్ను క్షమించాడంటావా అని అనుమానం కలిగించి మనలో అవిశ్వాసం కలిగిస్తాడు. నిజమేనండి. మార్టిన్ లూథర్ భక్తుని దగ్గరికి అపవాది ఒకసారి వచ్చాడంట అండి. వచ్చితే ఎందుకు వచ్చావు అన్నాడంట. ఇదిగో నీ పాపాల చిట్ట చూసుకొని చూపించాడంట అండి. పాపాలు చూపించాడంట. ఏం పెద్ద రక్షించబడ్డాను భక్తుడు అంటున్నావు, నీ పాపాలు ఇగయ్యా అని చెప్పాడంట. నిజమే సంగతే. మార్టిన్ లూథర్ భక్తుడు అన్నాడంట, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అన్నాడంట. ఇంకా ఉన్నాయి. సరే తీసుకురా అంటే పోయి తీసుకొచ్చాడు. ఇంకొక చుట్ట తీసుకొచ్చాడు. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి అని తీసుకొచ్చాడు. ఇంకా ఏమన్నాయా? ఇవి చాలా ఉన్నాయలే, ఇంతవరకు చెప్పులే అన్నాడంట. ఎవరు? ఆ చుట్టలు, ఆ రోలు అన్నీ తీసుకుని ఎర్ర ఇంకు పెట్టి, యేసు రక్తం ప్రతి పాపం నుండి నన్ను పవిత్రపరిచింది కదండి. యేసు ఎన్ని పాపాలు? ప్రతి పాపం నుంచి నన్ను పవిత్రపరిచి పారిపోయాడు. ఇక అనుమానం వద్దు, సంశయం వద్దు, సందేహం వద్దు. పాదాన పాపినే క్షమించాడే, నిన్ను నన్ను క్షమించాడా? అన్ని పాపాలు క్షమించాడు. నా దోషములు, నా తల వెంట్రుకలు మించినవి అన్నిటినీ క్షమించాడు. లెక్కించలేని అన్నిటినీ క్షమించాడు. క్షమించాడు. ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకొని అన్నాడు. అంతేకాదు, యెషయా గ్రంథంలో తుడిసివేశానన్నాడు. ఏమన్నాడు? తుడిసివేశానన్నాడు. 103లో తూర్పుకు పడమటకు ఎంత దూరం అంత దూరం విసిరివేసి అన్నాడు. మీకా గ్రంథములో అగాధములో వేసాను, కనపడకుండా చేశాను అన్నాడు. నా యేసుడు, నా ప్రభు, నా తండ్రి నా పాపాలు క్షమించాడు. నా ప్రభు నా పాపాలు క్షమించిన రోజు నాకు ఇప్పటికీ గుర్తే. నా ప్రభు నా పాపాలు క్షమించిన రోజు నా హృదయం గంతులేసిందండి. మోకరించి భయపోతూ ఏడుస్తూ ప్రార్థన చేసిన లేచి గంతులేసా. రూములో గంతులేసి తిరిగా, మంచం చుట్టూ తిరిగా. ఆ దినము, ఆ సమయము నాకు ఇప్పటికీ గుర్తే. ఇప్పటికీ ఆనందం అప్పటి నుంచి ఇప్పుడు ఉంటానే ఉంది. నా ప్రభు నా పాప భారం తొలగించాడు. నా బరువు పోయింది. మై బర్డన్ వెళ్ళిపోయింది, తొలగిపోయింది. నన్ను క్షమించాడు. అందుకు
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాపభారం తొలగించిన రోజు, నా పాపాలు క్షమించిన రోజు, జగత్ పునాది వేయబడుక మునిపే ఈ మట్టి వాడిని ఏర్పరచుకున్నావా? ఈ పాపిని ఎన్నికలేని వాడిని మా తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇవన్నీ నీ ప్రేమ చేతనే చేశావు. ఇవన్నీ నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువునందే మాకు చేశావు. ఆయన యందు, ఆయన బట్టి, క్రీస్తు యేసు నందు, క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసును బట్టి, ఆ ప్రియుడు కల్వరిలో చేసిన బలియాగమును బట్టి మాకు ఈ భాగ్యం ఇచ్చావు, ఈ ధన్యతలు ఇచ్చావు, ఈ ఆశీర్వాదాలు ఇచ్చావు. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలన్నిటిని బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా హృదయపూర్వకమైన స్తుతులు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.